తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 10 వచనాలు నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకాయిలోను రోగును. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలుగునో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధుడా, మా యజమానుడా, మీకు వందనాలు. మీ దయలో మరొక వారంలో మీ పాద సన్నిధిలో ఇదిగో తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో ఇదిగోనయ్యా మేము గత కొన్ని వారాలుగా ధ్యానం చేస్తున్నటువంటి ఈ మొదటి అధ్యాయంలో ఉన్న మిగిలిన భాగాలు ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా నాలో నుండి మీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిం పొందమని మమ్మల్ని ఆకర్షించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి రాన వాళ్ళకి మరి ముందు జరిగినటువంటి వాక్యాన్ని గుర్తు చేసి ప్రజెంట్ చదివిన వాక్య భాగంలోకి వెళ్దాం. మొదటగా తెస్సలోనిక సంఘము తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉంది అని పౌలు భక్తుడు డిక్లేర్ చేశాడు. అలా డిక్లేర్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు విశ్వాసంతో జీవించారు, ప్రేమతో కూడిన ప్రయాసపడ్డారు, అంతేకాదు యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచారు. అందుకే పౌలు భక్తుడు కూడా మీ గురించి మేము మానక జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామనే విషయాన్ని చెప్పాడు. అంతేకాదు మీరు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులనని మేము నమ్ముతున్నాం అంటున్నాడు. కారణం ఏంటంటే మేము ప్రకటించినటువంటి సువార్త మాటతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ అంతేకాదు మరి సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చింది కాబట్టి మీరు అటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నారని మేము గ్రహించుచున్నాము. అంతేకాదు మీ యొద్ద ఉన్నప్పుడు మేము కూడా ఎలా జీవించామో మీకు కూడా తెలుసు అన్న విషయాన్ని కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు 6వ వచనంలో మనం చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పౌలు తెస్సలోనిక సంఘం యొక్క దేవుని ఎన్నికకు మరో రుజువు అనగా ఎవిడెన్స్ను 1 అధ్యాయం 5వ వచనంలో చెప్పిన తర్వాత ఇక్కడ ఒక గొప్ప ప్రతిస్పందన వాళ్ళ నుండి వచ్చిన దాన్ని వివరిస్తున్నాడు. ఏంటి ఆ ప్రతిస్పందన అంటే హింసల మధ్య ఆనందం అంట. ఏంటండి హింసల మధ్య ఆనందం అంటే కష్టాల్లో ఆనందం. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? సాధారణంగా సంతోషంలో కలుగుతుంది. కష్టాల్లోనూ దుఃఖంలోనూ బాధల్లోనూ మనిషికి ఏం కలగదు? ఆనందం కలదు. కానీ తెస్సలోనిక సంఘానికి హింసల మధ్య ఆనందం కలిగిందంట. అలా ఆనందం కలగడానికి కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో లేదా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో జీవిస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైందనేది ఒకసారి ఆలోచన చేస్తే మరి తెస్సలోనిక సంఘానికి గొప్ప బాధలు, హింసలు, ఒత్తిడి తెస్సలోనిక సంఘం ప్రారంభంలోనే ఎదుర్కొంది. ఇదంతా మనకు అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనకి ప్రారంభంలో కనబడుతుంది. ప్రారంభంలోనే తెస్సలోనిక సంఘం ఏమి ఎదుర్కొందంట? బాధలు, హింసలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒత్తిడి, ఇవన్నీ కూడా వాళ్ళు సువార్త అంగీకరించిన వెంటనే వాళ్ళ కుటుంబం నుండి, సమాజం నుండి, రాజకీయంగా కూడా ఒత్తిడి ఎదురైంది. ఎక్కడెక్కడ? కుటుంబం నుంచి, సమాజం నుంచి, రాజకీయపరమైన ఒత్తిడి. కుటుంబం నుంచి ఎలాగ చెప్పమంటారా? భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త ఏం చేసేవాడంట తెలుసా? భార్యని హింసించేవాడంట. భార్యని ఏం చేసేవాడంట? హింసించేవాడు. ఇక సమాజం నుండి అంటారా, ఇదిగో మేము ఏ దేవుడిని అయితే సిలువ వేసామో ఆ దేవుని మీరు నమ్ముతారని చెప్పేసి సమాజం కూడా వాళ్ళని ఏం చేసిందంట? వెలివేసిందంట. ఇంకా రాజకీయ పరంగానంటే ఇదిగో మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారు కాబట్టి మీకు రావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ రాయితీలు కానీ మేము ఇవ్వన్నట్టుగా ఒక పక్క రాజకీయ ఒత్తిడి. వీటన్నిటిని కూడా తెస్సలోనిక సంఘం ఏం చేయలేదు తెలుసా? లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేదు తెలుసా? వాళ్ళకి అర్థమైంది వీటన్నిటికంటే మాకు ప్రభువే ముఖ్యమని. వీటన్నిటికంటే ఈ కుటుంబ, సమాజ, రాజకీయ ఒత్తిడి కంటే మాకు ప్రభువే ముఖ్యమని వాళ్ళు భావించారు. అందుకే కుటుంబంలో భార్య ప్రభువుని నమ్ముకుంటే భర్త నుండి వ్యతిరేకత,
హింస, మరొక పక్క సమాజం వ్యతిరేకత, అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రారంభ దినాల్లోనే తెస్సలోనిక సంఘం అనుభవించారు లేదా ఎదుర్కొన్నారు. వీటన్నిటికీ ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎవరు నమ్మారు? యేసుక్రీస్తుని నమ్మారు. ఇందుకు ఈ తెస్సలోనిక సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే యూదులు ఉన్నారు, అన్యులు అనబడుతున్న వారు కూడా ఉన్నారు. సో వీళ్ళ ప్రభువు నమ్మినందుకు లేదా విశ్వసించినందుకు వీళ్ళకి ఏమి ఎదురైందంటే హింసలు ఎదురయ్యాయి. అది కుటుంబం నుండి, సమాజం నుండి, రాజకీయపరమైనటువంటి ఒత్తిడి వాళ్ళకి ఎదురయ్యింది. అయినా సరే వాళ్ళ విశ్వాసం మాత్రం ప్రభువు నుండి ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదానికంటే ప్రభువులోనూ లేదా ప్రభువు ద్వారా కలుగు గొప్ప బహుమానమే ముఖ్యం అనుకున్నారు. ఈ లోకంలో ఉన్నదానికంటే ప్రభువులోనూ లేదా ప్రభువు ద్వారా కలిగే గొప్ప నిరీక్షణ ఏదైతే ఉందో అదే ముఖ్యమని భావించారు. నేటి దినాల్లో కూడా ముఖ్యంగా ఒక 100-150 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశం లాంటి దేశంలో కూడా ప్రభువును నమ్మిన వారిని తొలి దినాల్లో ఏం చేసేది తెలుసా? వాళ్ళ కుటుంబము వెలివేసింది. ఉదాహరణకి పురుషోత్తం చౌదరి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి కుటుంబాలు ప్రారంభ దినాల్లో వాళ్ళ కుటుంబాల నుండి వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? వెలివేయబడ్డారు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రభువుని నమ్మారని. కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టిన లేదా వాళ్ళ ఆస్తిపాస్తులు విడిచిపెట్టిన సాధు సుందర్ సింగ్ గారని వాళ్ళ యొక్క తండ్రి గారు కూడా అతను వదులుకుంటే ఈ భారతదేశంలో గొప్ప పరిచర్య చేసినటువంటి క్రైస్తవుని యొక్క లేదా క్రీస్తు యొక్క సైనికుడుగా ఆయన కూడా జీవించారు. ఎందుకు తెలుసా? వీళ్ళకి ఎందుకు ఎదురైంది వ్యతిరేకత అంటే కేవలము ప్రభువుని నమ్మారనే ఒక కారణం. ఇప్పుడు కూడా మన భారతదేశం లాంటి దేశంలో ఆ కులం తక్కువ దేవుడు లేదా ఆ విదేశాల దేవుడు, అలాంటి దేవుడిని మీరు నమ్ముకుంటారా అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉంటాయి. కానీ క్రీస్తును రుచి చూసిన వాడు ఇవేమీ ఏం చేయడు? పట్టించుకోడు. తెస్సలోని సంఘం కూడా అటువంటి గొప్ప అనుభూతిని ప్రభువు నుండి వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా అనగా హింసని, బాధని, ఒత్తిడి ఇవన్నీ కూడా భరించడానికి కారణం ఏంటంటే మాకు ప్రభువు ఉంటే చాలు, ఏది అవసరం లేదనేటట్టుగా వాళ్ళు భావించారు. సో అది మొదటిది. రెండోది ఏంటంట, వీళ్ళు ఎంత హింసలోనూ ఆనందంగా ఉండడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడంట. ఏ దేవుడు అండి? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో వాక్యమును అంగీకరించారు అంటున్నాడు. చూడండి 5వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు. గొప్ప ఉపద్రవం అంటే తెలుసా? గొప్ప పండగ కాదు ఇక్కడ రాయబడిన మాట. గొప్ప ఉపద్రవము. ఉపద్రవం అంటే ఆపద, ప్రమాదం. గొప్ప ప్రమాదంలోనంట వీళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేశారంట? అంగీకరించారంట. అది కూడా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో. రిసీవ్డ్ ది వర్డ్ విత్ జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అనగా హింసల మధ్య ఆనందంతో వీళ్ళు ప్రభువుని అంగీకరించారు. ఇది సాధారణ ఆనందం కాదు, పరిశుద్ధాత్మ నుండి వచ్చిన ఆనందం, సూపర్ న్యాచురల్ జాయ్ అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ నుండి వాళ్ళకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి హింసల్లో వాళ్ళకి గొప్ప ఆనందాన్ని కలుగజేశాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆత్మఫలము. ఇది ఏ ఫలము? ఆత్మఫలం. ఆత్మఫలంలో ఒక ఫలం ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం. వీళ్ళకి ఈ సంతోషం ఎలా కలిగిందంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి హింసల్లో కూడా ఏం కలుగజేశాడంటే సంతోషం కలుగజేశాడు. ఎలాగంటే తెస్సలోనిక సంఘం స్త్రీలు అవిశ్వాసులైనటువంటి తమ భర్తల యొక్క నిరాధారణకు గురైన, తమ మనసులో బాధ, వెలుపట శ్రమలు ఉన్నా సరే వాళ్ళకి కలిగి ఉన్న ఏకైక సంతోషం కారణం తెలుసా? మా పాపాలు క్షమించబడ్డాయి చాలు. ఏం క్షమించబడ్డాయి? మా పాపాలు క్షమించబడ్డాయి. మా బాధల నుండి, మా భర్తల నుండి బాధలు వచ్చినా పర్లేదు, సమాజం నుండి హింస ఎదురైనా పర్లేదు, రాజకీయంగా ఒత్తిడి ఎదురైనా పర్లేదు, ఇదిగో మా ప్రభువు మా పాపాలు ఏం చేశాడు? క్షమించాడు అన్నటువంటి ఆలోచనలో ఆనందంతో వాళ్ళ అంతరంగంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అందుకే ఒక ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను చూడండి. ఒక క్రైస్తవుని యొక్క ఆనందము, గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుని యొక్క ఆనందము అతను చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కంటే అతనికి దేవునికి ఉన్న సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఆనందము అతను చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కంటే అతనికి దేవునికి మధ్య ఉన్న సంబంధం మీదే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వారు నా చుట్టూ ఏమైపోతుందా, నా పరిస్థితులు ఏమైపోతున్నాయా, లేకపోతే నాకు ఉన్నదా లేనిదా అన్నది పెద్దగా పట్టించుకోరు. ఎందుకు తెలుసా? వీటన్నిటికంటే నా ప్రభువు ఉన్నాడు, నాకు చాలు. అలాగని సమాజాన్ని పట్టించుకోవద్దని కాదు, వ్యక్తిగతంగా సమాజంలో నీకు ఏమి కలిగినా కలగకపోయినా నాకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అనే భావము ఎవరు కలుగుతుందంటే
పరిశుద్ధాత్మ ద్వారా ఆనందాన్ని పొందుకున్న వారికి ఈ అనుభవం కలిగి ఉంటుంది. ఇది తెస్సలోనిక సంఘం విషయంలో వాస్తవము. ఈ ఆనందానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఇటువారిగానే నేటి సంఘాలు, మన సంఘము కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాలి. అలా ఆనందించాలంటే నువ్వు వాక్యాన్ని రుచి చూడాలి. ఏం చేయాలండి? మీరు చూడండి, తేనెటీగలో తేనె పట్టు పట్టిన తర్వాత చెదరగొట్టేసిన జరే మళ్ళీ ఏం చేస్తాయి? అక్కడికే వస్తాయి. అవసరమైతే కొత్తగా ఇంకో తేనె పట్టు కూడా పడుతుంది. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూచిన ఎడల, దేవుడు ఉత్తముడని రుచి చూడాలి. ఉత్తముడని రుచి చూడాలి. అలా రుచి చూసినప్పుడు నువ్వు దుఃఖంలో కూడా ఏం చేస్తావు తెలుసా? ప్రభువులో ఆనందిస్తావు. ఒక్కసారి మనం ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం కూడా ప్రభువులో కూడా ఈ అనుభవం కనపడుతుంది. మొదటి నుంచి చదివితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు కూడా హింసలు భరించారంట. యేసు ప్రభు వారు కూడా బాధలు భరించారంట. ఎందుకు భరించారో తెలుసా? ఇదిగో దేవునితో సహవాసం కొరకు. అక్కడ రాయబడిన మాట చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడు. ఎవరు? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఏం భరించారంట? అవమానం భరించారు, శ్రమలు సహించారు, సిలువును మోసాడు. ఇవన్నీ దేవునితో ఉన్న సహవాసం కొరకు, ఆనందం కొరకు. మళ్ళీ మనమాట, ఇప్పుడు ప్రభువుల వారే సిలువులో హింసలు భరించి అవమానాన్ని భరిస్తే మరి ఆయన పిల్లలుగా మనం కూడా ఏం చేయాలా? మాట్లాడరే, ఆయన పిల్లలుగా మనం కూడా ఏం చేయాలా? అవమానం భరించాలా, నిందలు భరించాలా, హింసలు భరించాలా. కానీ మనకి చిన్న మాట అంటే ఎక్కడ లేనటువంటి కోపాలు, పౌరుషాలు. ప్రభు పిల్లలకి కోపాలు, పౌరుషాలు కాదు, ఓర్చుకునేటువంటి గుణము ఉండాలి. ప్రభువు మనందరి నిమిత్తము అవమానాన్ని భరించాడు, సిలువును సహించాడు, ప్రభు కొరకు, ప్రభువులో ఉండే ఆనందం కొరకు. మరి ఈ రోజున దేవుని పిల్లలుగా, దేవుని సంఘంగా, తెస్సలోనిక సంఘం బాధలోను, హింసలోను ఎలాగైతే ప్రభువును అంగీకరించి మరి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఆనందంగా ఉన్నారో మనం కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న తెలుసా? మీరు ప్రభువుని నమ్ముకున్నందుకు మిమ్మల్ని ఏమైనా హింసించారా? పోలే మీ భర్తలు ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టారా? పోలే సమాజం ఏమైనా మిమ్మల్ని వెలివేసిందా? అయినా జరే ప్రభు మందిరానికి రారు, ప్రభులోనూ ఆనందంగా జీవించరు. కానీ తెస్సలోనిక సంఘం వాళ్ళ భర్తలు ఏం చేశారంట? బాధ పెట్టారంట, హింసించారంట. సమాజం ఏం చేసిందంట? వెలివేసిందంట, లెక్క చేయలేదంట. ఒక పక్క రాజకీయంగా ఏమైందంట? ఒత్తిడి ఎదురైందంట, మీరు ఆ ప్రభువుని విడిచిపెడతారా లేదా అని. అయినా జరే వాళ్ళు ఏం చేయలేదు? మాట్లాడరే, ప్రభుని విడిచిపెట్టలేదు. కానీ మనము, మీ భర్తల నుండి హింస లేదు, సమాజం నుండి వెలివేత లేదు, రాజకీయపరమైన ఒత్తిడి అంతకంటే లేదు. అయినా జరి ఈ రోజున ప్రభువుని వెంబడించలేని వాళ్ళు, విశ్వసించలేని వాళ్ళు, సంఘం అనబడుతున్న నామకార్థ సంఘం ఈ రోజున ఎక్కువ ఈ రోజున ఉన్నది. చూడండి, తెస్సలోనిక సంఘం యొక్క భక్తి మన భక్తి. వాళ్ళు గొప్ప ఉపద్రవం ముందు వాక్యాన్ని ఏం చేశారంట? అంగీకరించారు. అంతేకాదు పరిశుద్ధాత్మలు వాళ్ళు ఏం చేశారు? ఆనందించారు. మనకు ఉపద్రవాలు లేవు, హింసలు లేవు. అందుకే ఓ రకంగా సంఘము ఈ నులివెచ్చని స్థితి కారణమేమో అనుకుంటాను. ఈ నులివెచ్చని స్థితి కారణం ఏంటో తెలుసా? సంఘానికి ఈ రోజున ఏమి లేదు, హింసలు లేవు, బాధలు లేవు, హ్యాపీగా జాయిగా వెళ్ళిపోతుంది. ప్రార్థనకు వచ్చినా రాకపోయినా అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు అంతకంటే లేడు. దేవుడు అవసరం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కొంతమందికి.
మీకు చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రతిరోజు ఒక వ్యక్తి మేడ మీద నుంచి ఒక 500 నోటు కిందన పడుతూ ఉంటే వీటి తీసుకుని జేబులు పట్టుకొని పోవడమే తప్ప ఈ నోటు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఎప్పుడు కూడా గ్రహించేవాడు కాదంట. ఓ రోజున ఎలాగైనా వీడికి తెలియాలని ఆ పైనుండి పడిచేవాడు 500 నోటు పడికంటే ఒక రాయి పడిసాడంట. అప్పుడు ఏం చేశాడంట? పైకి చూసాడంట. బహుశా కొంతమంది జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చే వరకు మీరు తీసుకురావద్దు. అనుకూలత అవకాశం ఉన్నప్పుడు మనం ప్రభువుని ఏం చేయాలా? స్తుతించి ఆరాధించి ఆనందించాలి. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఒక మంచి మాట. ఎక్కడ? తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించి, రెండోది, మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారైతరి. ఎంత ఇంపార్టెంట్ మాట ఇది! ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారంట, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారంట, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని, మమ్మునంటే పౌలు, సేలో, తిమోతి అనబడుతున్న మమ్మల్ని కూడా మీరు ఏం చేశారు? పోలి నడుచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట దగ్గర ఒకసారి ఆగాలి మనం. ఏమి తెలుసా? దీన్ని మాదిరి అంటారు. దీన్ని ఏమంటారు? మాదిరి. మీకు విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను చూడండి. ఫస్ట్ మన అందరికీ మాదిరి ఎవరు? యేసుక్రీస్తు. మనందరికీ మాదిరి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తలులు అనబడుతున్న వారు ఎవరిని మాదిరిగా చేసుకున్నారు? యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకున్న అపోస్తలులు అనబడుతున్న వారిని ఇప్పుడు ఎవరు చూశారంటే తెస్సలోనిక సంఘం చూసింది. ఇప్పుడు తెస్సలోనిక సంఘం కూడా ఇప్పుడు ఎవరిని మాదిరిగా చేసుకున్నారు? పౌలు, శీలల్ని మాదిరిగా తీసుకున్నారు. ఇప్పుడు తెస్సలోనిక సంఘాన్ని కూడా మరొకరు మాదిరిగా తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్న నీ వ్యక్తిగత విశ్వాస జీవితంలో నిన్ను బట్టి ఎవరైనా ఈ తల్లిలాగా ఉండాలి, ఈ తండ్రిలాగా ఉండాలి అని ఎవరైనా మాదిరిగా నిన్ను ఎంచుకున్నారా? లేదా నువ్వే ఎవరికైనా మాదిరిగా ఉన్నావా? ఇక్కడ పౌలు అంటున్నాడు, మీరు ప్రభు వాక్యాన్ని అంగీకరించి ఉపద్రవమందు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ మీరు ఎవరిని పోలి నడుచుకున్నారంట? ఏ రాజకీయ నాయకుడినో, ఏ సినిమా హీరోనో, లేకపోతే ఏ బ్యాట్స్మెన్నో, లేకపోతే ఏ యొక్క బిజినెస్ మ్యాన్నో వీళ్ళు పోలి నడుచుకోలేదంట. ఎవరిని పోలి నడుచుకున్నారంట? క్రీస్తుని, పౌలు, శీలలు అనబడుతున్న వారిని. అంటే దేవుని పిల్లలు ఎవరిని పోలి నడుచుకోవాలా? మాట్లాడరే? దేవుని పిల్లలు ఎవరిని పోలి నడుచుకోవాలా? దేవుని పోలి అనగా యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలా. తెస్సలోనిక సంఘం ఆ పని చేసింది. ఆ మాట స్వయాన ఆ సంఘాన్ని కట్టిన లేదా నడిపించిన లేదా పత్రిక రాస్తున్న పౌలే చెప్తున్నాడు అన్నమాట. ఇదిగో మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఒక సేవకునిగా మిమ్మల్ని బట్టి కూడా నేను అలా చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఉండాలి. పలానా సంఘంలో పలానా ఆమెండి ప్రభువును పోలి నడుస్తుందండి, చాలా మాదిరి కలిగి ఉంటుందండి ఇతరులకి అని సేవకుడు చెప్పగలిగే ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండాలి. అలా ఉంటేనే నువ్వు ప్రభువు నందు నిజమైన విశ్వాసం కలిగి మాదిరి కలిగి ఉన్నావని అర్థం. నువ్వు ఎవ్వరికీ మాదిరి లేకపోతే ఒక మాట చెప్పనా, మీరు ప్రభువును నిజంగా విశ్వసించలేదు, మీరు నిజమైన క్రైస్తవ సంఘం కాదు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, అమ్మా మీరు తెస్సలోనిక సంఘం, మీరు మమ్మును ప్రభువును మీరు ఏం చేశారు? పోలి నడుచుకున్నారు. అంటే సంఘానికి చాలా ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది తెలుసా? ఈ రోజున ఎప్పటికీ భారతదేశం లాంటి దేశంలో ఈ రోజున ఇంకా అనేక మంది ప్రభువుని విశ్వసించలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? సంఘానికి ఏమి లేదు, మాట్లాడరే, మాదిరి లేదు. బోధించే సేవకులకి మాదిరి ఉండట్లేదు, కొన్నిసార్లు సంఘానికి కూడా ఏముండట్లేదు, మాదిరి ఉండట్లేదు. ఈ రోజున అందుకే ఈ రోజున చాలామంది అన్యులు మనల్ని చూసి ఏం చేస్తున్నారు? నేర్చుకోలేకపోతున్నారు. క్రైస్తవుల్లో మాదిరిని కనిపెట్టలేకపోతున్నారు. ఈ రోజున ఒక్కసారి అలా 10 మందిలో సమాజంలో తీసుకెళ్తే అందులో క్రైస్తవుడు ఎవడో అన్యుడెవడో తెలియట్లేదు. ఎందుకని? అందరూ ఏమైపోయారు. కానీ క్రైస్తవులు ఎప్పుడు ప్రత్యేకమైన వారే, ఇతరులకు మాదిరిగా ఉండవలసిన వారే. ప్రభు అంటున్నాడు కదా, మీరు లోకమునైనను లోకవాణంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి అంటున్నాడు. కానీ విచిత్రం తెలుసా? ఈ లోకాన్ని ఈరోజున ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారంటే క్రైస్తవులు ప్రేమిస్తున్నారు. ఎక్కలేని ప్యాషన్ అంతా ఎవరిలో ఉంది తెలుసా? ఈ రోజున క్రైస్తవుల్లోనే ఉంది, క్రైస్తవుల్లోనే ఉంది. అందంగా ఉండొద్దని అంటలేదు, అంతకు మించి ఉండొద్దని అంటున్నాను. సరే, ఇక్కడ ఫ్యాషన్ గురించి మాట్లాడడం కాదు, కానీ నువ్వు ఎవరికి మాదిరయ్యావు? నీ విశ్వాస భక్తి జీవితంలో నువ్వు ప్రభువు నమ్మినందుకు ఇదిగో నిన్ను బట్టి ఎవరైనా ఈ ఎక్కలాగా ఉండాలి, ఈ అమ్మలాగా ఉండాలి, ఈ నాన్నలాగా ఉండాలి అని ఎవరైనా అనుకునే విధంగా మన విశ్వాస జీవితాలు ఉన్నాయా? కానీ తెస్సలోనిక సంఘానికి ఆ మాదిరి ఉందని
పౌలు భక్తుడు డిక్లేర్ చేస్తున్నాడు. కాబట్టి మీరు మరలా చదవండి ఒకసారి 6వ వచనం ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందు మీరు వాక్యాన్ని అంగీకరించారు, మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. నడుచుకున్న వారైతిరి అంటే ఏంటి అర్థం? ఆల్రెడీ మీరు నడుచుకున్నారు. ఎవరిని పోలి నడుచుకున్నారంట? కనబడుతున్న పౌలుశీలని, అలాగే ప్రభు వాక్యాన్ని విన్నటువంటి యేసుక్రీస్తుని పోలి వాళ్ళు నడుచుకున్నారు. ఈ రోజున సంఘము మాదిరి కలిగి ఉండాలండి. ఏది మనలో మాదిరి? ఎవరికి మాదిరి? ఒకసారి ఆలోచన చేయండి. ఇది నిజమైన మాదిరి. ఎందుకంటే గొప్ప ఉపద్రవంలోను పరిశుద్ధాత్మ ఆనందంతో క్రీస్తును అండ్ పౌలు టీంని వాళ్ళు ఫాలో అయ్యారు. ఇక్కడ ఫాలో అవ్వడం అంటే జీవితాలను ఆధారంగా తీసుకోవడం, అనుకరణ కాదు, మిమిక్రీ కాదు. ఫాలో అవ్వడం అంటే ఏంటో తెలుసా? జీవితాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మన యొక్క ఏరియాలో కూడా ఒక విధమైనటువంటి విధానం ఉంది. ఏడు చెప్పనా విధానం? మేము పలానా దగ్గర మేము భక్తి చేసామంటారు, కానీ ఆ భక్తుల్లాగా వీళ్ళ మాత్రం బతకరు. పేరు ఎందుకు నేను చెప్పట్లేదు, మీకు అర్థమై ఉంటుంది. మేము పలానా చోటకి వెళ్ళేవాళ్ళం, పలానా సేవకుడి దగ్గర మేము భక్తులో ఎదిగామని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు చెప్పుకుంటారు తప్ప ఆ భక్తుడిలాగా, ఆ వ్యక్తిలాగా మాత్రం ఆదర్శమైన జీవితాన్ని జీవించరు. ఇక్కడ పోలి నడుచుకోవడం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి ఎలా జీవించాడో అలా జీవించడం. అప్పుడప్పుడు మా గురువు గారు ఏంటి అంటుంటారు కొంతమంది, ఏ విషయంలో గురువుగారు బోధించారని గురువుగారు కాకూడదు. నాకు విలువ ప్రభువేటో తెలియజేయడు కాబట్టి తెలియజేశాడు కాబట్టి ఆయనకిలాగా నేను నడుచుకుంటాను అన్న దాంట్లో ఆదర్శంగా ఉండాలి. ఉదాహరణకి మనలో మనం అట్లా చూడండి, మా గురువుగారు మంచి నీట్గా ఇన్సర్ట్ చేసి చాలా టిప్ టాప్గా ఉంటారు. ఇప్పుడు నేను మా గురువు గారు అని చెప్పేసి ఆయన శిష్యుడిగా నేను కూడా ఇన్సర్ట్ చేసి టిప్ టాప్గా తయారవుతా, అది కాదు అనుకరణ. దాన్ని అనుకరణ అంటారు. ఆదర్శం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎలా పరిశుద్ధంగా జీవించాడో అలాగ పరిశుద్ధంగా జీవించడం నిజమైనటువంటి అనుకరణ లేదా ఆదర్శం. తెస్సలోనిక సంఘము ప్రభువుని, పౌలు అండ్ శీలని ఎలా చేశారంట? వాళ్ళు ఎలాగైతే బ్రతికారో అలా బ్రతికారంట. అది నిజమైనటువంటి ఆదర్శవంతమైన జీవితం, అనుకరణ. వీళ్ళు ప్రభువును అనుసరించడం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యక్షంగా కనబడుతున్న పౌలు శీలలు, తిమోతీలు కూడా వాళ్ళని అనుసరించారు. ఇదే వీళ్ళలో కలిగినటువంటి ఒక గొప్ప మార్పు అని చెప్పాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాను చూడండి. నిజమైన క్రైస్తవుడి యొక్క మాదిరి కొరకు ఇతర విశ్వాసుల వైపు చూస్తాడు. నిజమైన క్రైస్తవుడు మాదిరి కొరకు ఎవరి వైపు చూస్తాడు? ఇతర విశ్వాసుల వైపు చూస్తాడు. కానీ పరిపూర్ణుడు అవ్వాలంటే యేసుక్రీస్తుని చూడాలి. పరిపూర్ణుడు అవ్వాలంటే ఎవరిని చూడాలి? యేసుక్రీస్తుని చూడాలి. ఎందుకు తెలుసా? ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఏ లోపం లేని వాడు ఎవడు? యేసుక్రీస్తు. అందుకే మనము ఏ మనిషిని పోలి నడుచుకోవద్దు, మనందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పోలి నడుచుకుందాం. మళ్ళా గుర్తు చేస్తున్నాను, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎలాగుంటాడు నీకు తెలుసా? నాకు తెలీదు. కానీ ఆయన ఎలాగుంటాడో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన జీవించిన విధానం ఏంటో బైబిల్లో రాసి ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తల్లో ప్రభు యొక్క జీవితం గురించి ఉంటుంది. అది చదివి ధ్యానం చేస్తే ప్రభు ఎలా బ్రతికాడు కాబట్టి నేను కూడా అలా బ్రతకాలనేటువంటి ఆలోచన మనలో మొదలవుతుంది. బైబిల్ చదవట్లేదు, అందులో ఉన్న విషయాలు ధ్యానం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు అనుసరిస్తావు. ఈరోజు చాలామందికి ఫాలోవర్స్ ఉంటారు. చాలామంది ఏమంటారు? ఫాలోవర్స్ ఉంటారు. ఆయనకిలాగా ఉండాలని. ఎందులో ఉంటావు నువ్వు? ఎందులో ఉంటావు? ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించడంలో ఉండాలి. అందుకే చాలామంది క్రైస్తవులు మాదిరి కొరకు విశ్వాసుల వైపు చూస్తారు. కానీ ఏదో రోజున ఆ విశ్వాసం కూడా ఏమవుతాడు? తప్పిపోతాడు. అందుకే నువ్వు తప్పిపోకుండా పరిపూర్ణుడుగా ఉండాలంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన ఒక్కడే తప్పిపోనివాడు, ఆయనే మనందరికీ మాదిరి. ఒకసారి మీరు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. మనకేముంచిపోయాడంటండి? మాదిరించిపోయాడంట. ఎలా నడడానికి? తన అడుగు జాడల్లో నడవాలని. మీకు తెలుసా, అప్పుడప్పుడు ఏదైనా ఒక కొత్త దారిలో దారి తెలియనప్పుడు
ఇంతకుముందు ఎవరైనా వెళ్ళారని తెలిస్తే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం తెలుసా? ఆ దారిలో ఏమైనా అడుగుజాడలు ఉన్నాయా అని. ఒకవేళ అడుగుజాడలు కనపడ్డాయి అనుకో, ఆ అడుగుజాడలను పట్టుకుని ఏం చేస్తాం? అలాగే వెళ్ళిపోతాం. ఎందుకని? మనం వెళ్ళవలసిన గమ్యాన్ని చేరుకోవడానికి. ఈరోజు నిత్యరాజ్యాన్ని కూడా నువ్వు వెళ్ళాలంటే ప్రభు అడుగుజాడల్లో నడాలి. ఏ అడుగుజాడల్లో? ప్రభు. ఎందుకంటే తనను అడుగుజాడలు మన కొరకు వదిలేసి వెళ్ళిపోయాడు. తన అడుగుజాడల్లో నడిస్తేనే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళగలవు. నీ అడుగుజాడల్లో నువ్వు నడిస్తే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి ప్రభువు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు మనకి ఏం ఉంచిపోయాడంట? మాధురించిపోయాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఒకసారి 1వ వచనం కూడా చదివితే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును కూడా నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. పౌలు భక్తుడు ఎవరు పోలి నడుచుకుంటున్నాడంట? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు. ఆ క్రీస్తు ఎలాగుంటాడో మీకు తెలియదు కాబట్టి ఇదిగో నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ యొక్క సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజున దేవుని పిల్లలుగా మనము ఇలా చూడండి, మనము ఈ రోజున పత్రికలు, సువార్తలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ మనుషుడిని నువ్వు ఫాలో అవ్వద్దో, నువ్వు ఒక్క యేసుక్రీస్తుని మాత్రమే ఫాలో కావాలనేది నా యొక్క మనవి. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీకు ఆత్మీయ నాయకులు ఉన్నారా? మీకు ఆత్మీయ నాయకులు ఉన్నారా? ఆత్మీయ నాయకులు అంటే ఏంటి? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించే నాయకుడు. ఒకవేళ ప్రత్యక్షంగా సేవకునిగా నేను కనబడుతున్నా, మనందరికీ ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి ఎవరన్నమాట? ఒక యేసుక్రీస్తు మాత్రమే. మరి ఆయనలో నువ్వు నడవాలంటే ఆయన మాటలు వినాలి. ఆయన ఏమి బోధించాడో నువ్వు ఆలకించాలి. ఆ ప్రకారం తన యొక్క అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి. ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ తెస్సలోనిక సంఘం హింసలు కలిగినప్పుడు క్రీస్తును వదిలివేయలేదు. ఏం కలిగినప్పుడు? హింసలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు వాళ్ళు ఎవరిని విడిచిపెట్టలేదు? క్రీస్తుని విడిచిపెట్టలేదు. దానికి బదులుగా ఆనందంతో సువార్తని అంగీకరించి ప్రభును పోలి నడుచుకున్నారు. దానికి బదులుగా ఆనందంతో సువార్తను అంగీకరించి ఎవరిని పోలి నడుచుకున్నారు? ప్రభును పోలి నడుచుకున్నారు. రెండోది, వీరు ఎన్నుకోబడ్డారనడానికి ఒక రుజువు ఏంటంటే, మీరు మరి అంటున్నాడు, వీళ్ళు విశ్వాసపాత్రులైనటువంటి క్రీస్తుని అనుకరించారు. వీళ్ళని ఎవరిని అనుకరించారు? విశ్వాసపాత్రుడైనటువంటి యేసు ప్రభుని అనుకరించారు. అంతేకాదు వీళ్ళలో పట్టుదల ఉంది, పరిశుద్ధాత్మని యొక్క పాత్ర కూడా ఉంది. వీళ్ళలో ఏముంది? పట్టుదల ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రభుని విడిచిపెట్టకూడదు, ఆయన అడుగుజాడల్లోనే నడవాలనేటువంటి ఒక పట్టుదల వీళ్ళలో ఉంది. ఒక ప్రశ్న, మనం కూడా ఎన్నుకోబడ్డాం అనడానికి రుజువుగా మనలో మాదిరి ఉందా? మనం కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డాం అనడానికి రుజువుగా మనలో మాదిరి ఉందా? ఒకవేళ నువ్వు ఎన్నుకోబడిన వాడు అయితే నువ్వు తప్పకుండా ఇతరులకు ఏమై ఉండాలి? మాదిరై ఉండాలి. ఇతరులకు ఏమై ఉండాలి? మాదిరై ఉండాలి. దానికి ఉదాహరణగా తర్వాత వచ్చిన మనకి అదే గుర్తు చేస్తూ ఉంది. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, యేసు ప్రభు అపోస్తులకు మాదిరయ్యాడు. అపోస్తులు అనబడుతున్న పౌలు ఎవరికి మాదిరయ్యాడు? తెస్సలోనిక సంఘానికి మాదిరయ్యాడు. ఇప్పుడు తెస్సలోనిక సంఘం తర్వాత ఎవరికైంది? అక్కడ రాయబడి ఉన్నది మాసిదోనియా, అకోనియాలకు ఏమైందంట? మాదిరయ్యారంట. అంటే ఇప్పుడు ఒకరికి ఏమవ్వాలన్నమాట? మాదిరి అవ్వాలి. నేను మీకు మాదిరి అవ్వాలి, మీరు తర్వాత వాళ్ళకి ఏమవ్వాలి? మాదిరి అవ్వాలి. మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటి? ఇదిగో ప్రభు అంటున్నాడు కదా, నేను ఎలా నడుచుకున్నానో మీరు కూడా అలా నడవడం మాదిరి. ప్రభువు నడిచిన మార్గాల్లో నడవడమే మాదిరి. కాబట్టి క్రీస్తు కొరకు ఒకసారి ఆలోచన చేస్తే నువ్వు ఏ రకమైన హింసలు అనుభవిస్తున్నావు, ఒకవేళ నీకు అనుకూలత ఉంటే నువ్వు ప్రభు యొక్క సన్నిధానంలో నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, ముఖ్యంగా బాధల్లోనూ కష్టాల్లోనూ సమయాల్లోనూ నీ విశ్వాసం స్థిరంగా ఉంటుందా? నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానండి, నేను పేర్లు పెట్టి చెప్పను కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రతికూలత జరిగిందనుకోండి, ఊరుకు ముందు వచ్చి ప్రార్థనలో కూర్చున్న సందర్భాలు నేను కొంతమందిని చూశాను. వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో జరిగింది, అందరికంటే ముందు వచ్చి మందిరంలో ప్రార్థన చేసిన సందర్భాలకు చూశాను. అలాగే వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి, అసలు దేవుడితో పని లేకుండా సాగిపోయిన సందర్భాలు కూడా చూశాను. అంటే మన విశ్వాసం మాటిమాటికి ఏమైపోతుంది అనమాట? మారిపోతుంది, స్థిరంగా ఉండట్లేదు. కష్టాల్లో నీ విశ్వాసం ఎలా ఉంది, హింసల్లో నీ విశ్వాసం ఎలా ఉంది, బాధల్లో నీ విశ్వాసం ఎలా ఉంది, సంతోషంలో నీ విశ్వాసం ఎలాగ ఉంది. కానీ తెస్సలోనిక సంఘం మాత్రం ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రభుని పోలే నడుచుకున్నారు.
క్రీస్తు కొరకు బాధలు అనుభవించారు. అంతేకాదు వాళ్ళన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని వెంబడించారు. దేవుని పిల్లలుగా నీ మాదిరి ఏమై ఉన్నదన్నది ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, తర్వాత 7వ వచనం చదివితే 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. వాళ్ళందరికీ ఏమయ్యారంట? మాదిరైతారంట. మీకు ఒక విషయం చెప్పాలి. మాసిదోనియా, అకాయ అని 2 పేర్లు కనపడుతున్నాయి, కానీ ఇది ఏదో ఇద్దరు మనుషులు అనుకున్నారనక. మాసిదోనియా అనేది ఒక ప్రాంతం, అకాయ అనేది ఒక ప్రాంతం. మాసిదోనియా ఒకవేళ ఉత్తరాన్ని ఉంటే, అకాయ ఎక్కడుందంట? దక్షిణాన్ని ఉందంట. అంటే వీళ్ళ మాదిరి ఎక్కడి నుంచి ఎక్కడికి పాకిందనమాట? దేశం మొత్తం అంతా పాకింది. మీకు అర్థమైందా? కాబట్టి అని మొదలైంది. ఎన్నో వచనం? 7వ వచనం. కాబట్టి మీ మాదిరి ఎక్కడెక్కడికి పాకింది? మాసిదోనియాకి వెళ్ళింది, అకాయిలోకి వెళ్ళింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రీసు దేశం అంతా వీళ్ళ మా సాక్ష్యం. ఈ 7వ వచనం మనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? చిన్న జీవితం పెద్ద సాక్ష్యం. చిన్న జీవితం పెద్ద సాక్ష్యం. వీళ్ళు జీవించినటువంటి చిన్న జీవితంలో వాళ్ళు ప్రభును పోలు నడుచుకోవడం వల్ల ఒక పెద్ద సాక్ష్యంగా మిగిలిపోయారు. ఎక్కడి నుంచి? మాసిదోనియా మొదలుకొని అకాయి దాకా. మన సాక్ష్యం మన ఇంట్లోనే ఉండదు. ఫస్ట్ ఎక్కడ ఉండదు? మన ఇంట్లోనే, మన ఈదులోనే, మన కుటుంబంలోనే, మన సంఘంలోనే, మన గ్రామంలోనే. పలానా ఆమె ఎలాంటిదని అడిగితే మన గురించి గ్రంథాలు చెప్తారు, మన సాక్ష్యం గురించి. అర్థమవుతుందా? పలానా ఆమె ఎటువంటిదని అడిగితే మన గురించి ఏం చెప్తారు? సాక్ష్యాలు, గ్రంథాలు చెప్తారు, నిజాలు మాట్లాడుకుంటే. కానీ మీదన పడిపోతారన్న భయంతో నోరు మూసుకొని ఉంటారు. కానీ నిజాలు మాట్లాడుకుంటే, మన సాక్ష్యం గురించి మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో గ్రంథాలు రాయవలసి వస్తుంది. కానీ ఈ తెస్సలోనిక సంఘం సాక్ష్యం అంట మొత్తం గ్రీసు దేశం అంతటా వ్యాపించిందండి. ఏంటి ఆ సాక్ష్యం? ఏమీ లేదు, గొప్ప ఉపద్రవం ముందు ప్రభువుని అంగీకరించారు. ఆ హింసలో కూడా పరిశుద్ధాత్మతో ఆనందించారు, ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఇది పెద్ద కష్టమా అని అనొచ్చు, కానీ పాటించగలిగితే కష్టమే, కానీ ఆ కష్టమే కానీ గొప్ప సాక్ష్యంగా మనకి మిగిలిపోతుంది. కాబట్టి ఒక వ్యక్తి లేదా సంఘము సువార్త స్వీకరించి ప్రభువుని వెంబడిస్తే దాని ఫలితం ఏంటో తెలుసా? ఇతరులకు మాదిరి అవుతారు. ఇతరులకు ఏమవుతారు? మాదిరి అవుతారు. ఇతరులకు మాదిరి అవ్వాలంటే ఫస్ట్ నువ్వు వాక్యాన్ని అంగీకరించాలి. తెస్సలోనిక సంఘం ఫస్ట్ ఏం చేసిందంట? మీరు చదవండి మరలా 6వ వచనం. 6వ వచనంలో ఏమనుంది? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు ఫస్ట్ వాక్యాన్ని అంగీకరించారంటే. ఎవరు? తెస్సలోనిక సంఘం. మీరు మళ్ళీ చెప్తాను చూడండి, మనకి వాక్యం ఏంటో అర్థం కాకుండా, వాక్యాన్ని మనం అంగీకరించకుండా మనలో మాదిరి రాదు. మాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే ఏంటి? ప్రభుని పోలి నడుచుకోవడం. మీకు విషయం చెప్పనా? ప్రభువేటో నీకు అర్థం అవ్వకపోతే నీలో మాదిరి ఎలాగ వస్తుంది? మీకు అర్థమయ్యేలా చెప్పనా? కంపెనీలో జాయిన్ అయ్యాడు, జాయిన్ అయిన తర్వాత ఆడు పని ఏంటో ఆడికి అర్థం అవ్వలేదు. ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు అంటున్నాను. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పనా? పిల్లడు పరిస్థితి అయినాకి వెళ్ళాడు, ఆ పరిస్థితిలో ప్రశ్న ఏంటో ఆడికి ఏం అవ్వలేదు, అర్థం అవ్వలేదు. ఆడు ఏం చేస్తాడు? దిక్కులు చూస్తాడు, ఆ లంక ఈ లంక చూస్తాడు, కాపీ కొడదామని చూస్తాడు. ఎందుకని? వాడికి క్వశ్చను అర్థం అవ్వలేదు. అలాగే ఈ రోజున ప్రభు ఏంటి నీకు అర్థం అవ్వకపోతే నీలో ఏముండదనమాట? మాదిరి ఉండదు. ఈ రోజున చాలా మందికి మాదిరి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు ఏంటో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ప్రభు అర్థమైతే నీలో నుండి ఏమొస్తుంది తెలుసా? మాదిరి వస్తుంది. ప్రభు అర్థమైన వాళ్ళు ప్రభుని వెంబడిస్తారు. తెస్సలోనిక సంఘం ఏం చేసింది? ఫస్ట్ గొప్ప ఉపద్రవం ముందు వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. రెండోది ఏం చేశారు? ప్రభుని పోలి నడుచుకున్నారు. అలా నడుచుకోవడం వల్ల వాళ్ళు ఏమయ్యారంటే ఇతరులకి మాదిరి అయ్యారు. అంటే ఒక వ్యక్తి ఇతరులకు మాదిరి అవ్వాలంటే ఆ వ్యక్తి ఫస్ట్ దేవుడి వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత ప్రభువుని వెంబడించాలి. ప్రభువుని వెంబడించిన తర్వాత ఏం చేయాలి? మూడోది ఇతరునికి మాదిరి అవ్వాలి. అసలు ఫస్టే జరగకుండా మూడోది ఎలా జరుగుతుంది? అందుకే ఒకసారి ఆలోచన చేద్దాం. మీకు ప్రభు వాక్యాన్ని అంగీకరించారా? ప్రభు వాక్యాన్ని అంగీకరించడం అంటే, వాక్యాన్ని అంగీకరించడం అంటే బైబిల్ అని కాదు, యేసుక్రీస్తుని మనము హృదయంలో అంగీకరించామా?
అంగీకరిస్తే ప్రభు ఎట్టి నీకు అర్థం కావాలి. అర్థమైతే నువ్వు ఇతరులకి ఏమవుతావు? మాదిరి అవుతావు, మోడల్ అవుతావు, ఎగ్జాంపుల్ అవుతావు, ఒక ప్యాటర్న్గా ఉంటావు. సో ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే మొట్టమొదటిగా కాబట్టి అనే మాటతో మొదలైంది 7వ వచనం. అంటే నువ్వు కానీ నిజంగా వాక్యాన్ని అంగీకరించి ప్రభువుని వెంబడిస్తే ఇతరులకి ఏమవుతావు? మాదిరి అవుతావు. ఇది ఫలితం. ఇది బయట వాళ్ళకి నువ్వు ఇచ్చేటువంటి ఒక మోడల్. ఆ మోడల్ ఏంటంటే ఫస్ట్ తెస్సలోనిక సంఘం క్రీస్తుని సువార్తను విన్నారు, నమ్మారు. రెండోది ఆ నమ్మకాన్ని ఫలితంగా వాళ్ళ కుటుంబం నుండి, సమాజం నుండి హింసలు ఎదుర్కొన్న జరే ప్రభువుని వెంబడించారు, పరిశుద్ధాత్మలో ఆనందించారు. అంతేకాదు ఇతరులకు ఏమయ్యారంటే మాదిరయ్యారు. ఆ ఎవరెవరికి మాదిరయ్యారంట? అక్కడ రాయబడిన మొట్టమొదటి మాట మాసిదోనియాలోను అకాయిలోను ఉన్నటువంటి విశ్వాసులందరికీ అని రాయబడి ఉన్నది. ఫస్ట్ ఈ 2 ప్రాంతాల గురించి చెప్పి మనము ముందుకు వెళ్దాం. చూడండి, ఎవరు ఈ ఆ మాసిదోనియా వారు, అకాయ వారు అని ఆలోచన చేస్తే మాసిదోనియా మరి రాజధాని అంటే తెస్సలోనిక సెంటర్గా ఉంది. తెస్సలోనిక పట్టణం మాసిదోనియాకి రాజధానిగా సెంటర్గా ఉంటే, అకాయ అనేది కొరింథీ, ఏథెన్సు ఉన్న దక్షిణ ప్రాంతం అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే ఉత్తరానున్న మాసిదోనియా, దక్షిణానున్న అకాయ, ఇవన్నీ కలిపి మొత్తం అందరికీ తెస్సలోని సంఘం ఎలాగుందంటే ఒక మాదిరిగా ఉన్నారు. ఎవ్వరు చెప్పినా జరే తెస్సలోనికి సంఘంలాగా ఉండాలంటున్నారంట. ఎవరు మాట్లాడుకున్నా ఎలా ఉండాలనుకుంటున్నారంట? తెస్సలోనిక సంఘం ఎలాగైతే జీవించిందో అలా జీవించాలని అందరూ ఎవరు ప్రేరణగా తీసుకున్నారంట? తెస్సలోనిక సంఘాన్ని ప్రేరణగా తీసుకున్నారు. మీకు కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక నచ్చింది అనుకో, కడతా ఇల్లులా కట్టాలరా ఇల్లు అని అంటుంటారు లేదా? ఎందుకని ఆ ఇల్లు నీకేమైంది? నచ్చింది. అలాగే గ్రీసు దేశం అంతటా కూడా ఎవరు ప్రేరణగా తీసుకున్నారంటే ఈ యొక్క తెస్సలోనిక సంఘాన్ని ప్రేరణగా తీసుకొని అందరూ కూడా తెస్సలోనిక సంఘస్థులు ఎలా జీవించారో అలా జీవించాలి అనే ఆలోచన కలగడానికి, ప్రేరణ కలగడానికి తెస్సలోనిక సంఘం ఒక మాదిరి అయింది, ఒక నమూనా అయింది. ఇది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. ఎవరి కృప వల్ల? దేవుని యొక్క కృప వల్లే. ఎందుకంటే మనుషుల శక్తితో ఎప్పుడు కూడా ఒక మనిషి ఇతరులకు మాదిరి కాలేడు. ఒకరోజు మాదిరి అవుతాడు, 2 రోజులు మాదిరి అవుతాడు, 3 రోజులు మాదిరి అవుతాడు, లేదా ఒక నెల మాదిరి అవుతాడు, ఒక సంవత్సరం మాదిరి అవుతాడు. అక్కడి నుంచి వాడి నిజ స్వరూపం ఏమైపోద్ది తెలుసా? బయట వెళ్ళిపోద్ది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు ఇతరులకు ఎలాగ ఉంటావు తెలుసా? మాదిరిగా ఉంటావు. తెస్సలోనిక సంఘానికి దేవుడు ఆ కృప చూపించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒక ముఖ్యమైన ఆర్డర్ కనిపిస్తుంది. యేసు ప్రభు ఫస్ట్ మాదిరి ఉన్నాడు, తర్వాత అపోస్తులు ప్రభు నుండి మాదిరి పొందారు, అపోస్తుల నుండి తెస్సలోనిక సంఘం మాదిరి పొందింది. తెస్సలోనిక సంఘం నుండి ఇప్పుడు ఎవరు మాదిరి పొందారంటే మాసిదోనియా, అకాయ వారు మాదిరి పొందారు. ఇప్పుడు మనం గమనిస్తే ఒకరి యొక్క జీవితాలు మరొకరి మీద ఏం కావాలన్నమాట? ఆదర్శం కావాలి, మాదిరి కావాలి. ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? ఒకళ్ళ కుటుంబంలో ఒక తల్లిగా నేనే ఫస్ట్ మారాను అనుకో, ఒక తండ్రిగా. ఇప్పుడు నా తర్వాత పిల్లలకి నేను ఏమవ్వాలా? రేపన్న తర్వాత వాళ్ళు మారితే, వాళ్ళు మాదిరి అయితే వాళ్ళ పిల్లలకి ఏమవుతారు? మాదిరి అవుతారు. ఈ రోజున ఈ సైకిల్ లేదా ఈ గొలుసు ఎందుకు ఈ రోజున అది ముందుకు వెళ్ళట్లేదంటే ఫస్ట్ ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో ఆ మనిషికి ఇంకా ప్రభు ఏటో అర్థం అవ్వలేదు. ఆ కుటుంబంలో యజమానికి, యజమానురాలకి, ఆ యజమానికి, యజమానురాలకి ప్రభు ఏటో అర్థం కాలేదు. కాబట్టి తన పిల్లలకి ఏం కాలేకపోయింది? మాదిరి కాలేకపోయింది. ఇప్పుడు తన పిల్లలకి మాదిరి కాలేకపోతే తన మనవరాలకి, మనవరాలకు కూడా మాదిరి అవుతారా? మాట్లాడరా? అవరు. ఎందుకని? రూటే బాగోలేదు. రూట్ అంటే తల్లి వేరే బాగోలేదు. ముందు తల్లి వేరేంటి? ఫస్ట్ని ఎవరైతే ప్రభువుని నమ్ముకున్న ఆ కుటుంబంలో పెద్దగా ఉన్నారో వాళ్ళే బాగోలేదు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా మాదిరి కాలేకపోవడానికి కారణం ఏంటంటే ఒకరికి మాదిరిగా ఉండాలన్న విషయాన్ని ఈరోజున క్రైస్తవ సంఘం మరి గమనించలేకపోతుంది. కాబట్టి దేవుని చేత ఎన్నుకోబడిన వారి జీవితాలు ఇతరులకు ప్రేరణ, సాక్ష్యం కావాలి. దేవుని చేత ఎన్నుకోబడిన జీవితాలు ఇతరులకు ఏం కావాలి? ఒక ప్రేరణగా, ఒక సాక్ష్యంగా ఉండాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే పౌలు ఇలాగంటా ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? మరి తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతూ ఈ విధమైన మాట మాట్లాడాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము
1 నుంచి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. యాలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఎంతగా చేయుదురని మేము అనుకోలేదు అని పౌలు భక్తుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ మనకు అర్థమైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మాసిదోనియా సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఏటంట మాసిదోనియా సంఘానికి ఉన్న గొప్పతనం? ఒకసారి మీరు చూడండి 2వ వచనంలో. యాలయనగా వారు బహుశ్రమల వల్ల, వాళ్ళు కూడా శ్రమల వల్ల ఏం చేయబడ్డారంట? పరీక్షింపబడ్డారంట. అయినా సరే ప్రభువుని ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదంట. రెండోది, ఆ శ్రమల్లో ఏం చేశారంట? అత్యధికంగా సంతోషించారంట. మీకు ఎందాలు గుర్తు చేశాను కదా, సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా కలిసి వచ్చినప్పుడు. కానీ వీళ్ళ శ్రమల్లో ఏం చేశారంట? సంతోషించారంట. తర్వాత ఏం చేశారంట? మరియు వారి నిరుపేదలైనను, నిరుపేదలు అంటే తెలుసా? కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని వారిని ఏమంటారు తెలుసా? నిరుపేదల. అలాగే నిరుపేదలైనను వాళ్ళు ఏం చేశారంట? వారి దాతృత్వం అంటే తెలుసా? దయాగుణం, దానం, ఇవ్వటంలోనంట బహుగా విస్తరించారంట. వీళ్ళ క్వాలిటీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి, హింసింపబడ్డారంట. ఆ హింసలో కూడా ప్రభువులో ఏం చేశారంట? సంతోషించారంట. వాళ్ళు నిరుపేదలైనా సరే ఇవ్వటంలో ముందున్నారంట. ఇంకా చూడండి, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోనూ పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకుని వాళ్ళు సామర్థ్యం కంటే ఎక్కువగా ఏం చేశారంట? ఇచ్చారంట. ఇదే కాదు, వాళ్ళు ప్రభువుకుని మాకు కూడా అప్పగించుకున్నారంట. ఈ గుడ్ క్వాలిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి నుండి వచ్చాయి? ఈ మాసిదోనియా సంఘానికి తెస్సలోనిక సంఘం నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాయి? తెస్సలోనిక. అంటే ఒక సంఘము మాసిదోనియా ప్రాంతంలో ఉన్న వారికి మాదిరి అయ్యింది. అందుకే వాళ్ళు నిరుపేదలైనను ఇవ్వడంలో ఎలా ఉన్నారంట? బహుగా దానం చేశారంట. సరే, నేను ఇవ్వడం గురించి మాట్లాడడం సందర్భం కాదు కానీ, ఇది ఇవ్వడం గురించి కాదు కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మాసిదోనియా సంఘానికి రోల్ మోడల్లో లేదా ఈ మాదిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే తెస్సలోనిక సంఘం నుండి వచ్చింది. ఇప్పుడు ఇంతకీ ఈ మాట నేను ఎందుకు గుర్తు చేశానంటే, ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మ స్థితి అతనితోనే సరిపెట్టుకోకుండా ఇతరులకు కూడా ఏమవుతుందంటే మాదిరి అవుతుందని చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో ఇలా ఒక ప్రశ్న వేసుకోండి, నన్ను బట్టి ఎవరైనా మార్పు చెందడానికి నా భక్తి జీవితం ఉపయోగపడ్డదా, లేదా ఇతరులకు ఎవరికైనా నేను మాదిరిగా ఉన్నానా అన్న ప్రశ్న మనము వేసుకోవాలి. అలా వేసుకోలేకపోతే మన భక్తి నిరుపయోగం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే సంఘం యొక్క జవాబుదారితనం కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? అనొచ్చు, నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనడానికి క్రైస్తవుడికి హక్కు లేదు. ఎందుకు తెలుసా? నువ్వు సరిగా నడిస్తే నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎలా నడుస్తారు? సరిగా నడుస్తారు. ఇక్కడ సంఘం అంటే ఈ 4 గోడలు అనుకోండి. సంఘం అంటే ఎవరు? నేను ప్రభువును పోలి మాదిరి అయ్యాను అనుకో, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు? నన్ను చూసి మాదిరి అవుతారు. ఎందుకని? ఇక్కడ ఉన్న ఎవరు కూడా యేసు ప్రభుని చూడలేదు, కానీ ప్రభుని గురించి బోధ మనకు బైబిల్లో ఉంది. ఆ బోధను ఫాలో అయ్యేటువంటి కొంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు. ఆ నిజమైన క్రైస్తవులను చేసి ఇతరులు కూడా ఏమవుతారు? ఫాలో అవుతారు, మాదిరి అవుతారు. మరి ఈ రోజున దేవుని పిల్లలుగా మన మాదిరికరమైన జీవితాన్ని ప్రభువులో జీవించడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు? మాసిదోనియా సంఘానికి ఆ మాదిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే తెస్సలోనిక సంఘం నుంచి వచ్చింది. మరి తెస్సలోనిక సంఘం ఎంత కష్టం అనుభవిస్తే ఈ రోజున మాసిదోనియా సంఘానికి మాదిరి అయ్యారు. అర్థమవుతుందా? అంటే ఒకరి నుండి ఒకరు ఏమవుతున్నాం? ఇక్కడ మాదిరి అవుతున్నాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, యేసుక్రీస్తు అపోస్తులకు మాదిరి అయ్యాడు. అపోస్తులేమో
తెస్సలోనిక సంఘానికి మాదిరి అయ్యారు. తెస్సలోని సంఘం ఎవరికి మాదిరి అయ్యారు? మాసిదోనియకు మాదిరి అయ్యారు. మాసిదోనియ వాళ్ళు ఇతరులకు మాదిరి అయ్యారు. ఎందుకని వాళ్ళు ఎవడను బట్టి ఇప్పుడు అనేకులు కూడా ఏం చేశారు? ఎవడు నేర్చుకున్నారు. అంటే ఒకరు సాక్షి జీవితాలు మరొకరి మీద ఏం చూపిస్తున్నాయి? ప్రభావం చూపిస్తున్నాయి, మాదిరి చూపిస్తున్నాయి. ఒక మాట చెప్తాను చూడండి, నేను పాడైపోయానంటే, ఆధ్యాత్మికంగా నా జీవితం పాడైందంటే నా వెనకాల ఉన్న వాళ్ళ జీవితం కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఎందుకని వాళ్ళకి నేను ఏం కాలేకపోయాను? మాదిరి కాలేకపోయాను. మిమ్మల్ని అడుగుతున్నాను, ఓ తల్లిగా మీ అబ్బాయికి మాదిరిగా ఉన్నారా? మీరు మీ కూతురికి మాదిరిగా ఉన్నారా? మీ మనవాళ్ళకి మనవరాలకి మాదిరిగా ఉన్నారా? ఓ తండ్రిగా? ప్రశ్న కనబట్టలేదు. మన జీవితాల్లో మాదిరి లేకపోతే మనం ప్రభువులో జీవించట్లేదు, కష్టపడట్లేదు, శ్రమ పట్టలేదు, ఆయన కొరకు భారంతో ఉండట్లేదు. ఎందుకొరకైనా ప్రభు మన కొరకు మరణించింది? ఆయన అవమానం భరించింది ఎందుకొరకైనా? ఆయన సిలువ భరించింది ఎందుకొరకైనా? వేదన భరించింది ఎందుకొరకైనా? మన ఇష్టానుసారంగా బ్రతకడానికైనా ప్రభు ఇవన్నీ ఓర్చుకున్నది. ప్రభువు కానీ ఇవన్నీ భరించకపోతే ఆయన అనలేడు కదా, నా అడుగు జాడల్లో మీరు నడండి అని అనలేడు కదా. నా అడుగు జాడల్లో మీరు నడండి అని అన్నాడంటే ఆయన ఎంత మాదిరి చూపించిపోయాడు. ఈ రోజున ప్రభు నమ్ముకున్న ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వెందుకు ఇతరులకు మాదిరి ఉంచలేకపోతున్నావు? కనీసం ఇతరుల పక్కన పెట్టు, కనీసం నీ కుటుంబానికి నువ్వెందుకు మాదిరిగా ఉండలేకపోతున్నావు? నీ కుటుంబానికి, ఊరందరికీ ఉండొద్దు, నీ ఈదులో వాళ్ళకి పక్కనెట్టు, సంఘానికి పక్కనెట్టు, కనీసం నీ కుటుంబంలో ఇదిగో మా అమ్మలాగా ఉండాలి, మా నాన్నలాగా ఉండాలని పిల్లలు నిన్ను చూసి అనగలుగుతున్నారా? ఈ మాటలు ఎవరికో కాదండి, సంఘమైన మీకే, ఆలకిస్తున్నా మీకే. మన పిల్లలు మనల్ని చూసి నడుచుకోగలిగినంత మాదిరికరమైన జీవితాన్ని ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ఉండగలుగుతున్నారా అని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్తున్నాను, తల్లి చెట్టు మంచిదైతే, చెప్పండి, చెట్టు మంచిదైతే విత్తు కూడా మంచిదవుతుంది, కాయలు కూడా మంచిదవుతుంది. ఒకవేళ చెట్టు మంచిది కాకపోతే విత్తు మంచిది కాదు, కాయలు కూడా మంచివి కాదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు మాదిరి అయితే నీ పిల్లలు కూడా మాదిరి అవుతారు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు మాదిరి కాలేకపోతే నీ పిల్లలు కూడా ఎవ్వరికి మాదిరి గారు. దీనివల్ల నాకు పోయేదేముందండి అని మీరు అనుకోవచ్చు. ఇలా చూడండి, దీని మూలంగా నాకు పోయేదేముందండి అని మీరు అనవచ్చు. ఒక మాట చెప్తున్నాను, ఈ భూమి మీద నీకు ఏమీ పోయేది లేకపోవచ్చు, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? నువ్వు మాదిరి లేకపోయి, ప్రభుని వెంబడించలేకపోయి, నీ కుటుంబానికి మాదిరి లేకపోతే నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి ఇక్కడ సంఘానికి ఏముంది తెలుసా? జవాబుదారీతనం ఉంది. సంఘం అంటే ఎవరో కాదు, నేనే. రెండోది, విశ్వాసంలో జీవించడం ముఖ్యం. ఎందులో జీవించడం ముఖ్యం? విశ్వాసంలో జీవించడం ముఖ్యం. ఎందుకంటే సాక్ష్యము ప్లస్ జీవితం ఈజ్వల్ టు సువార్త వ్యాప్తి. సాక్ష్యము ప్లస్ జీవితం ఈజ్వల్ టు సువార్త వ్యాప్తి. తెస్సలోనిక సంఘం గురించి ఎక్కడో ఉన్నటువంటి మాసిదోనియాకి, అకయాకి ఎలా వెళ్ళింది అనుకున్నారు? వాళ్ళ సాక్ష్య జీవితం ద్వారా సువార్త వెళ్ళింది. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ రోజుల్లో, ప్రస్తుత దినాల్లో ఒక అన్య సహోదరుడు కానీ, సహోదరు కానీ క్రైస్తవంలోకి రావాలంటే, ప్రభువును నమ్మాలంటే నీ జీవితమే సాక్ష్యంగా ఉండాలి తప్ప మా దేవుడు ఎలాగండి ఎలాగండి అంటే నమ్మే పరిస్థితులు ఏమీ లేవు. మన జీవితాలే సాక్ష్యాలుగా ఉండాలి. తెస్సలోనిక సంఘం ఆ సాక్షి జీవితాన్ని కలిగి ఉంది. కాబట్టి సాక్ష్యమే ప్లస్ జీవితం ఈజ్వల్ టు సువార్త వ్యాప్తి. ఈ సమయంలో ఒక ప్రశ్న వేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. హింసల మధ్య ఆనందంతో ఉండగలుగుతున్నావా? కష్టాలు ఎదురైతే నీ విశ్వాసాన్ని నిలబడగలుగుతున్నావా? అలా నిలబడగలిగితే నువ్వు ఇతరులకు ఆదర్శం అవుతావు. ఒకవేళ నిలబడలేకపోతే నువ్వు ఇతరులు పాడైపోవడానికి కూడా ఆదర్శం అవుతావు. ఏమైపోవడానికి? పాడైపోవడానికి కూడా ఆదర్శం అవుతావు. నా అనుభవంలో నుండి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నేను బాల్య దినాల్లో ఉన్నప్పుడు సేవకులతో తిరుగుతున్నాం, సేవలతో ఉంటున్నాం. కాబట్టి మనం ఏదైనా పొరపాట్లు చేస్తే సేవకుడిని ఒకవేళ ఏమైనా మాట అంటారేమో, కాబట్టి సేవకుడికి నింద రాకూడదని, ఒక ఆదర్శంగా జీవించాలని చాలా జాగ్రత్తగా ఉన్నాను. యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత అదే సేవకుడు పాపంలో పడిపోతే, పాస్టర్ గారే పాపంలో పడిపోయాడు, మనం ఎందుకు అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి నేను కూడా లోకంలో ఏమైపోయింది తెలుసా? శరీరాశలకు. అంటే దీనికి కారణం ఏంటన్నమాట? నా ముందున్న వ్యక్తి ఏం కాలేకపోయాడు, నాకు మాట్లాడారు, నా ముందున్న వ్యక్తి నాకు ఏం కాలేకపోయాడు, మాదిరి కాలేకపోయాడు. అందుకే ఈరోజున చాలామంది ఇతరులకు మాదిరి కాలేకపోతున్నారు. కాబట్టి
మరొక వ్యక్తి ప్రభువులోకి రాలేకపోతున్నారు. కాబట్టి సంగమా నేర్చుకోండి. మాదిరి అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి అంటే కేవలం వచ్చిపోవడం కాదు, నీ సాక్షి జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. అందుకే ఉదయం ముందు జ్ఞాపకం చేశాను, భయము ప్లస్ భక్తి ఈజ్వల్ టు నిజమైన సాక్షి జీవితం. భయము ప్లస్ భక్తి ఈజ్వల్ టు నిజమైన సాక్షి జీవితం. ఈ రోజున క్రైస్తవుడు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడే ఇతరులకు ఏమవుతావు తెలుసా, నువ్వు సాక్ష్యంగా ఒక మాదిరిగా ఉండగలుగుతావు. తెస్సలోనిక సంఘం ప్రస్తుతానికి 2 వచనాల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ గొప్ప ఉపద్రవం ముందు వాక్యాన్ని అంగీకరించి పరిశుద్ధాత్మలో ఆనందించి ప్రభును పోలి నడుచుకున్నారు. ఫలితంగా మాసిదోనియాకి అకియాకి ఏమయ్యారంటే మాదిరయ్యారు. ఈ రోజున అదే వాక్యాన్ని అంగీకరించి కష్టాల్లోనూ హింసల్లోనూ బాధల్లోనూ ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభును పోలు నడుచుకుంటే మనల్ని చూసి వారు కూడా ఇతరులకు ఏమవుతుందో తెలుసా, మాదిరి అవుతాం. అనగనగాలి. ఎప్పుడో తెస్సలోనిక సంఘం గురించి కదా మాట్లాడడం. ఇప్పుడు నీ గురించి నా గురించి ఇతరులు ఏం చేయాలి, మాట్లాడాలి. ఆ అన్నలాగా జీవించాలి, ఆ అమ్మలాగా జీవించాలి, ఆ అక్కలాగా జీవించాలి, ఆ నాన్నలాగా జీవించాలి, అతనిలా జీవించాలి, ఆమెలాగా జీవించాలని నిన్ను నన్ను కూడా ఇతరులు పోల్చుకునే విధంగా మాదిరికరమైన జీవితం జీవించాలి. అలా జీవించాలంటే మాటలు ఏమి కాదు, ఫస్ట్ ప్రభు ఏంటి నీకు అర్థం అవ్వాలి, ప్రభుని వెంబడించాలి. అప్పుడే నువ్వు ఇతరులకు ఏమవుతావు, మాదిరి అవుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ